Namaste ma. Good morning. Today is Monday, another brand new day and a brand new week. Monday కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ టైం రైట్ నౌ ఇస్ అబౌట్ 9:30 AM. ఇప్పుడే లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయినా అండ్ బయట వెదర్ క్రేజీ ఉందిరా. క్రేజీ కాదు, ఇట్స్ వెరీ కోజీ. మంచిగా క్లౌడీ ఉంది అండ్ లైట్ గా వర్షం పడుతుంది. ఇట్స్ లుకింగ్ నైస్. అండ్ టుడే వి హావ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ టు కంప్లీట్. లాస్ట్ వీక్ ట్రిప్ లో ఉన్నాం కదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏం పని చేయలేదు. లాస్ట్ వీక్ చేయాల్సినవి చాలా మిగిలిపోయినాయి. అవన్నీ హావ్ టు డూ ఇట్ ASAP. ఈ రోజు కూర్చొని మాక్సిమం అయిపోగొట్టడానికి ట్రై చేద్దాం. హోప్ఫుల్లీ కొంచెం అయిపోతుంది కావచ్చు. లక్కీలీ మనకి ఈ రోజు పెద్ద కాల్స్ ఏం లేవు, సో ఆల్ గుడ్. మంచిగా కూర్చొని హ్యాపీగా పని చేసుకొని సెట్ చేసి ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. Couple of hours later. All right, it's about 5 PM right now. And రోజు కంప్లీట్ చేద్దాం అనుకున్న పనుల కొంచెం అయిపోయింది. రిమైనింగ్ రేపు ఆఫీస్ కి పోయినాక కంప్లీట్ చేద్దాం. బట్ బయట ఇట్స్ స్టిల్ వెరీ క్లౌడీ అండ్ డ్రిజ్లింగ్ లిటిల్ బిట్. మంచిగా అట్లా బయటికి పోయి వెదర్ ఎంజాయ్ చేద్దాం. అట్లనే కొన్ని గ్రోసరీస్ తెచ్చుకునే ఉన్నాయి. లెట్స్ గో డూ ఆల్ ఆఫ్ దాట్. Many miles later. గ్రోసరీస్ కంటే ముందు బాగా హెడేక్ వస్తుంది, సో కొంచెం కాఫీ తాగుదామని డంకిన్కి వచ్చిన. ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రింక్స్ డంకిన్ హ్యాస్ టు ఆఫర్ ఫర్. నాకు ఇది ఒక 2-3 నెలల ముందు దొరికింది. ఎవరో ఈ డ్రింక్ని పింట్రెస్ట్లో సేవ్ చేసి ఉండే. కొంచెం హెల్దీ డ్రింక్స్ కోసం వెతుకుతుంటే నాకు అక్కడ దొరికింది. Yeah, just around 140 calories. So this is the order. Medium cold brew with 2 butter pecan swirl, 3 sugar-free vanilla syrup and 1 cream. 140 calories rante. బట్ మంచి టేస్టీ ఉంటుంది. వైబ్ మంచిగా ఉంది బ్రో. వర్షం పడుతుంది అండ్ వీఆర్ హ్యావింగ్ కోల్డ్ కాఫీ. పక్కా జ్వరం వస్తుంది, లేకపోతే సర్వే అయితే ఏదో ఒకటి అవుతుంది. A few moments later. We are here at the కాస్ట్కోకి ఇవి కొత్తగా వచ్చినట్టున్నాయి. ఏదో 2-3 ఐటమ్లు తీసుకుందాం అనుకుంటే కార్ట్ నిండిపోయి బయటకు వస్తుంది మన ఐటమ్లకి. థ్యాంక్ యూ. అమ్మాయి ఇన్నునేమ్రా. ఫ్యూయల్ టైం. రేట్లు ఏం పెరిగినాయి తెలుసా? ఇంతకుముందు అరౌండ్ $21 ఫుల్ ట్యాంక్ అవుతుండే. ఇప్పుడు ఇంకా బండిలో ఆల్మోస్ట్ ఒక 20% పెట్రోల్ ఉంది. రిమైనింగ్ ది ఫిల్ చేయడానికి $27 అయింది. టాటా బాయ్, వాట్ ఆర్ యూ డూయింగ్? చాలా జాగ్రత్తగా స్టఫ్ అంతా మన కార్ట్లో పెట్టిన. Later. It's 8:44 PM and we have a very important thing to do. జిమ్ పోవాలి, బట్ దానికంటే ముందు ఐ హావ్ టు రికార్డ్ అ వీడియో. ఎంతసేపు అవుతుంది ఏంది ఏం అర్థం అవుతలేదు. ఆల్రెడీ 8:45 అవుతుంది కదా. ఇప్పుడు ఆ వీడియో రికార్డ్ చేయడానికి కనీసం 1 hour అవుతుంది అనుకుంటున్నా. సో ఎట్లా చేద్దాం, ఏంది, జిమ్ ఏమవుతుంది, నాకేం అర్థం అవుతలేదు. ఈ అన్సర్టనిటీలో కూర్చొని బుర్ర పాడి చేసుకునే బదులు అట్లీస్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ రికార్డింగ్ ద వీడియో. Later that night. ఆల్ రైట్, ఇట్స్ అబౌట్ 11:47 PM రైట్ నౌ అండ్ ఇప్పుడే వీడియో రికార్డ్ చేయడం అయిపోయింది. గంట సేపు అనుకున్నా, వీడియో రికార్డ్ చేయడానికి దగ్గర 2 గంటలు అయింది. అండ్ ఈరోజు జిమ్ కి పోలేదు. ఈ రోజు మండే, పోయి సెట్ చేయాలి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది నాన్ నెగోషియబుల్. ఇదేంది అన్నట్టు. అఫ్ కోర్స్ తినేదంతా కొంచెం డీసెంట్ గా తిన్నాం. ఐ స్టేడ్ అండర్ క్యాలరీస్. ఐ హిట్ మై ప్రోటీన్ గోల్. ఇట్స్ గుడ్. వీడియో రికార్డ్ చేసిన, ఆఫీస్ పని చేసిన, ట్రిప్ టైంలో చేయాల్సిన కొన్ని డిజైన్స్ మిగిలిపోతే అవి కూడా కొన్ని కంప్లీట్ చేసిన. గుడ్, డీసెంట్. బట్ ఏమో కావాలంటే ఇప్పుడు జిమ్ పోవచ్చు, కానీ కొంచెం లేజీగా ఉంది. ఆర్ షుడ్ ఐ నాట్ కాల్ ఇట్ లేజీ? ఐ మీన్ ఐ హావ్ రెడ్ ఇట్ సమ్వేర్. లేజినెస్ డజంట్ ఈవెన్ ఎగ్జిస్ట్ అంట. లైక్ ద పాయింట్ ఈస్ లేజినెస్ ఇస్ జస్ట్ అ బిలీఫ్. మన బ్రెయిన్ పెయిన్ ని ఇంకా అన్సర్టనిటీని అవాయిడ్ చేయడానికి, తప్పించుకోవడాన్ని మనం లేజినెస్ అంటూ ఉంటాం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అవాయిడ్ చేయం కదా, ఎందుకంటే అది ఈజీ కాబట్టి. అదే జాబ్ అంటే అవాయిడ్ చేస్తుంటాం కదా, ఎందుకు? అది అన్కంఫర్టబుల్ కాబట్టి. సో టెక్నికలీ యు ఆర్ నాట్ లేజీ, యు ఆర్ జస్ట్ చూసింగ్ కంఫర్ట్ ఓవర్ అన్సర్టనిటీ. గట్టి మాట్లాడితే 3 కేటగిరీలకు డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ ది క్లారిటీ లేకపోవడం. వాట్ షుడ్ ఐ ఈవెన్ డూ? అసలు ఏం చేయాలో క్లారిటీ లేదు. నెక్స్ట్ ఏం చేయాలో చాలా వేగ్ గా ఆలోచించడం. ఐ మీన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకుంటాం, అది చాలా వేగ్, చాలా అంబిగ్యూస్ పని. సో సర్టనిటీ లేదు కాబట్టి బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది మన అందరి ఫేవరెట్, డోపమిన్ అడిక్షన్. మనకి రియల్ వర్క్ చేస్తే డోపమిన్ వస్తుంది. ఆల్సో రీల్స్ చూస్తే కూడా మనకి డోపమిన్ వస్తుంది. ఈ రీల్స్ చూస్తే మనకి చాలా ఈజీగా డోపమిన్ వస్తుంది, చాలా ఈజీగా హ్యాపీ ఫీల్ అవుతాం. అదే రియల్ వర్క్ చేసి డోపమిన్ తెచ్చుకోవాలంటే కష్టం. సో ఇప్పుడు మనకి మోటివేషన్ ఉన్నా, డిసిప్లిన్ ఉన్నా, ఈ లేజినెస్ అనే దాని నుంచి బయటికి రావాలంటే మనకి ఏం చేయాలి అనే క్లారిటీ ఉండాలి. అది చేయడానికి ఫ్రిక్షన్ ఉండొద్దు. అండ్ దానికోసం మనం ఒక సిస్టమ్ లాగా ప్లాన్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు కూర్చొని చదువుకుంటా, ఇది చాలా వేగ్, చాలా అన్సర్టెన్. దాని బదులు ల్యాప్టాప్ ఓపెన్ చేసి, లీడ్ కోడ్ ఓపెన్ చేసి ఒక 2 ప్రాబ్లమ్లు సాల్వ్ చేస్తా. ఇట్లా సెషన్ లో మినిమం ఇది చేయాలి అనే క్లారిటీ మనకు ఉందనుకో, ఆ సిస్టమ్ ఫాలో అవడం మనకు పెద్ద కష్టం
కష్టం అనిపించదు. మోస్ట్లీ అది కంప్లీట్ చేసేస్తాం. మనం అనుకున్నది ప్లాన్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత ఆ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, ఆ డోపమిన్ కూడా నీకు వస్తుంది. నార్మల్ గా మన బ్రెయిన్ కి పని చేయడం అనేది నచ్చుతుంది, కానీ ఏం పని చేయాలో తెలియకుండా ఉంటే నచ్చదు. అందుకే ఎంత ఎఫర్ట్ పెట్టినామో అని ట్రాక్ చేయకుండా మన లోపల నుంచి ఎఫర్ట్ పెట్టి ఎంత అవుట్పుట్ తీసుకొచ్చినాం, ఆ ఎంత అనే ఆ నంబర్ ని మనం ట్రాక్ చేయాలి. లైక్ ఈ రోజు 50 అప్లికేషన్ వేసిన, 3 రిఫరల్ తెచ్చుకున్నా, 10 మందికి రీచ్ అవుట్ అయినా, 2తో మాట్లాడినా, ఇట్లా మనకు నంబర్ ఉంటే మన సిస్టమ్ నుంచి ఒక ప్రోగ్రెస్ కనిపిస్తుంది. అండ్ ఏ పాయింట్ లో మనకి లేజీ అనిపించదు. సో బేసిక్ గా వీఆర్ నాట్ లేజీ. మన ఎన్వైరన్మెంట్ కరెక్ట్ లేదు అండ్ మన బ్రెయిన్ లో క్లారిటీ లేదు. వన్స్ అది ఫిక్స్ చేస్తే లేజీనెస్ ఎగిరిపోతుంది. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ హావ్ టు కాల్ మై టుడే అ లేజీ డే. ఎందుకంటే నేను ఎఫర్ట్ పెట్టి కష్టపడాల్సిన పనులు లైక్ జిమ్ లాంటివి వదిలేసి ఈజీగా కష్టం లేని పనులు ఏం చేయలేదు. ఇంట్లో కూర్చొని ఆఫీస్ పని చేసిన, వీడియోస్ రికార్డ్ చేసిన, ఒక స్క్రిప్ట్ సెట్ చేసిన. సో ఐ డిడ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ విచ్ యాక్చువల్లీ రిక్వైర్స్ బ్రెయిన్. సో ఐ షుడ్ నాట్ బి కాలింగ్ ఇట్ అ లేజీ డే. But for some reason I still feel lazy, dude. I mean, I have this feeling that I can do better, like I could have done better today. But anyways, it's just a feeling. But in reality, I actually did some shit today. So all good. And with that, I'm going straight to sleep. Manam rep galuddam, ichi vadeddam. And yeah, ante mari. Bye.